వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వంగలపూడి అనిత. అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మరియు ఇతర బీజేపీ నాయకులు పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. సామాజిక న్యాయం మరియు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ చేసిన గొప్ప కృషిని నాయకులు నివాళులర్పించారు. राष्ट्रपति महोदया, डॉक्टर भीमराव अंबेडकर की प्रतिमा को श्रद्धा सुमन और माल्यार्पण करते हुए और माननीय राष्ट्रपति महोदया भेंट देते हुए बुद्धिस्ट मॉन्क को यहाँ पर माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी माल्यार्पण करते हुए और बुद्धिस्ट यहाँ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी माल्यार्पण करते हुए, साथ ही हम देख सकते हैं माननीय लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी को, और अब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी बुद्धिस्ट मॉन्क को भेंट देते हुए बड़े ही आदर और सम्मान के साथ सबको प्रणाम करते हुए दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी पुष्पांजलि अर्पित करते हुए, साथ ही हैं कांग्रेस की वरिष्ठ नेता सोनिया गांधी जी, कांग्रेस के वरिष्ठ नेता श्री मल्लिकार्जुन खड़गे जी और ये रेखा गुप्ता जी भेंट देते हुए आज संसद भवन के प्रांगण में आयोजित हो रहा ये भव्य समारोह इसी बात का साक्षी है कि बाबा साहेब खुद प्रेरणा का पर्याय हैं। यहाँ समारोह में उपस्थित सभी अतिथियों की आंखों में बाबा साहेब के लिए सम्मान और प्रेम बखूबी देखा जा सकता है। कांग्रेस नेता राहुल गांधी जी, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అనకాపల్లి స్థానిక 4 రోడ్ల జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అనకాపల్లి గుండాల జంక్షన్ ఎన్ఎన్ శంకర్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో హోం మినిస్టర్ వంగలపూడి అనిత, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, ఆర్డీఓ ఆయిషా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పలువురు మాట్లాడారు. మహనీయుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మనందరం ఇక్కడ కూర్చునే ఒక మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, నమస్కారం. ఆ పొజిషన్లోకి రావడానికి పడ్డ కష్టాలు కానీ, పడ్డ అవమానాలు కానీ, స్వేచ్ఛా సమానత్వం గురించి అతను చేసిన పోరాటం కానీ, అతను తిన్న దెబ్బలు కానీ, ఇవన్నీ కూడా
134 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ అంబేద్కర్ గారిని మనందరం స్మరించుకుంటున్నామంటే ఒకసారి ఆ వెనకాతల ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ బాధ, మన గురించి ఈ రోజు నిలబడ్డ తీరు, ఈ రోజు ఆ స్టాట్యూకి ఉన్న నిదర్శనని మనం చెప్పుకోవాలి. చాలా మంది ఈ రోజు ఏప్రిల్ మంత్ అనేసరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ లో బాబు జగజ్జీవనరావు గారి జయంతి April 5th, జ్యోతిరావు గారు పూలే గారి బర్త్డే 11th, అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే 14th. అంటే స్వేచ్ఛ సమానత్వాల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లోని ముందుండాలి అన్న వ్యక్తిత్వం, ఒక విషయం గురించి, ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ గురించి పోరాటం చేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే నెలలో పుట్టడం, ఈరోజు అదే నెలలో మనందరం కూడా స్టేట్ లెవెల్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు తాలూకా ఆశయాల్ని కూడా నడిపించడంలో ప్రపంచంలో, దేశంలోనే కాదు ప్రపంచంలోని కూడా మొట్టమొదటి స్థానంలో ఉండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పుట్టినరోజు కూడా April 20వ తారీఖు. నిజంగా ఆ మహానుభావులందరూ పుట్టిన దేవీపట్నం మండలం అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులు మొలకలు మొలిసిన మొక్కజొన్న కంకులు 100 ఎకరాల్లో పంట నష్టం. అన్నదాతలకు తీరని కష్టం. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల తడిసి మొలకలు వచ్చిన మొక్కజొన్న కళ్ళాలు ఉదయం నుండి సాయంత్రం వరకు కళ్ళాల్లో మొక్కజొన్న ఆరబెట్టడం, సాయంత్రం సమయంలో వర్షం కురవడం, ఇదే తంతు గత వారం రోజులుగా జరుగుతుంది. వారం రోజుల క్రితం 2200 నుండి 2300 వరకు రూపాయల వరకు కొనుగోలు చేసిన మొక్కజొన్న మొలకలు రావడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదని తెలిపిన అన్నదాతలు, నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మొరపెట్టుకున్న రైతన్నలు. నా పేరు జొన్నల రాంబాబు, దేవీపట్నం మండలం తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షుడిని. గత 10 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వలన వరి, మొక్కజొన్న తడిసిపోయి రైతులు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆరబెట్టుకోవడం, ఈవినింగ్ 6 గంటల నుంచి మళ్ళీ వర్షం కురవటం, ఈ విధంగా మొక్కజొన్న తడిసిపోయి మొక్క వచ్చేసి ఏ దళారీ వచ్చి కొనడానికి కూడా ముందుకు రాక రైతు గతంలో 2600 అమ్ముకున్న రైతు ఈరోజు 1600కి 1500కి అడుగుతుంటే 1000 రూపాయలు లాస్ అవుతున్నాడు రైతు. దీని మీద ప్రభుత్వం స్పందించి రైతులకి తగు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి జొన్నల రాంబాబు. మునుగోడు నియోజకవర్గంలోని రైతు సమస్యలపై అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో 2025 ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో జరుగుతున్నాయి. అఖిల భారత కిసాన్ సభ 1936 ఏప్రిల్ 11న లక్నోలో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఉద్యమిస్తూ పోరాడుతున్న అతిపెద్ద రైతు సంస్థ అఖిల భారత కిసాన్ సభ. తెలంగాణ సాయుధ పోరాటంతో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, దేశ స్వాతంత్ర సాధనకు, తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పేద ఉద్యమంలో, ఇతర అనేక రాష్ట్రాల్లో రైతాంగ సమస్యలపై జరిగిన ఉద్యమాలలో, పోరాటాలలో రైతులకు నాయకత్వం వహించింది. అఖిల భారత్ కిసాన్ సభ దున్నేవాడికే భూమి కావాలని, రక్షిత కౌలుదారులకు చట్టం కోసం పోరాడి సాధించి భూ సంస్కరణ, భూసేకరణ, 2013 చట్టం, ఆహార భద్రతా చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంటలకు మద్దతు ధరలు సాధించడంలో జరిగిన పోరాటంలో అగ్రగామి పాత్రను అఖిల భారత కిసాన్ సభ నిర్వహించింది. ఇటీవల బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ పాలకులు తెచ్చిన 3 రైతు వ్యతిరేక కేంద్ర చట్టాలను రద్దు చేయాలని సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ కీలకమైన పాత్రను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. నీళ్ళని సముద్రం పాలు చేస్తున్నారు. సాగు నీళ్ళు రేగకై రైతన్న కళ్ళలో కన్నీళ్లు పెడుతున్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంద్రశేఖర్ పర్యవేక్షణలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, అంబేద్కర్ అందరివాడు, ఆయన ఆశయాలను మనందరం ఆచరించాలి అని, అదేవిధంగా
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే కూటమి ప్రజాప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. అంబేద్కర్ దూరదృష్టితోనే నేడు మనమంతా స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని, అభివృద్ధి ఫలాలు పొందుతున్నామని అన్నారు. ముఖ్యంగా 134వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలను వర్ణించడం కాదు, ఆచరించాలి. ఆచరించడం అన్నది కార్యక్రమంలో చూపెట్టాలి. నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు నాకు మంచి మిత్రుడు, ఆయన ఉంటే బాగుండి వెళ్ళిపోయాడు, ప్రభాకర్ గారు. ఆయన ప్రజాప్రతినిధుల గురించి, ప్రజాప్రతినిధుల యొక్క విధి విధానాల గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. ప్రజాప్రతినిధులు అన్నవాడు వీడు ఓటేసాడా ఓటేయలేదా అని చూసి పని చేయకూడదు, వచ్చిన వాడికల్లా పని చేయాలి అని చెప్పి. మీకు నేను ప్రత్యేకించి చెప్పుకోకల్లా, జ్యోతుల నెహ్రూ ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు. అది అంబేద్కర్ ఆశయాల, నెహ్రూ యొక్క ఆలోచన అన్నది పక్కకు పెడదాం. నేను ధైర్యంగా చెప్పగలను, కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నా దగ్గరికి పనికొచ్చినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఎవరు నా దగ్గరికి రాలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను బెడ్రూమ్లో బట్టలు వేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చి పని చెప్తున్నటువంటి వ్యక్తులే అంతా ఉంటారు. అంటే ఇంకంతకంటే సమానత్వం ఏంటి? ఎందుకు ఆ కార్యక్రమం నేను చేస్తాను అంటే, ఒక నాయకుడిగా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు. విశాఖ జిల్లా గాజువాక మండలం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి అను మహిళ కొత్తూరు నరేంద్ర అను సామాన్య యువకుడిపై ఒక బిజినెస్ విషయమై డబ్బుల కొరకు కొత్తూరు నరేంద్రపై గాజువాక పోలీస్ స్టేషన్లో సర్వసిద్ధి అనంతలక్ష్మి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ యువకుడు పోలీస్ స్టేషన్కి చేరగానే అనంతలక్ష్మి వాదోపవాదాలకు దిగడం జరిగింది. ఆ క్రమంలోనే సదరు ఆ మహిళ ఆ యువకుడిని చెప్పుతో కొట్టడం జరిగింది. ఆ యొక్క దృశ్యం పోలీస్ స్టేషన్ యొక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అందువలన మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయమని బీజేఎఫ్లో ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలు బాధితుడు కొత్తూరు నరేంద్ర మాటల్లో విందాం. సార్, యాక్చువల్ అనంతలక్ష్మి నాకు ఉన్న ఏదైతే రిలేషన్ అయితే ఉందో అది 2016లో స్టార్ట్ అయిందండి. ఆవిడ ఏంటంటే నా బెస్ట్ బాస్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆవిడ ఉన్నది పార్ట్నర్ అండి. సో పార్ట్నర్షిప్ తీసుకున్న తర్వాత 5 లక్షలు ఇస్తామని చెప్పేసి అని ఓన్లీ 2 లక్షల రూపాయలు మాత్రమే మాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి, అది కూడా మీకు ఆల్రెడీ అకౌంట్ మీ ప్రూఫ్ వాళ్ళు చూపించాను, అది ఇచ్చి తర్వాత 23 లక్షలు బిజినెస్ స్టార్ట్ చేసేకి ఇస్తామని చెప్పన్నారు. దాని తర్వాత ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఆవిడతో నమ్ముకున్న ఒక 5 మంది పార్ట్నర్స్ మేము అనేది రోడ్డు మీకు వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఆ 2 లక్షలు ఇచ్చే 2 లక్షలు డీడీ ఎప్పుడైతే ఆవిడ నాకు కూడా ఎవరైతే 2 లక్షలు డీడీ కూడా ఏంటంటే గవర్నమెంట్ కట్టారు, ఈపీఎస్ సర్టిఫికేట్ కట్టారన్నమాట. కట్టక ముందు నాకు ఏమని అడిగారంటే ఆవిడ నాకు నమ్మకం కావాలి కదా అంటే నేను 3 ప్రామిస్ నోట్లు ఇవ్వడం జరిగింది సార్. ఆ ప్రామిస్ నోట్లు అడ్డు పెట్టుకొని నా మీద ఆల్రెడీ 7 లక్షల రూపాయల నుంచి కోర్టులో కేసు వేయడం జరిగింది సార్. సో దాని తర్వాత ఏమైందో తెలియదు, తర్వాత ఇంకా అది అక్కడితో అయిపోయింది సార్. దాని తర్వాత మొన్న నా ఫోన్ ట్రాప్ చేసుకుని నన్ను స్టేషన్కి రమ్మని చెప్పన్నారు. నాకు రవికుమార్ గారు ఫోన్ చేశారు, సీఆర్ రవికుమార్ గారు. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి నాతో ఏమైందమ్మా అని అడిగారు. నేను మాట్లాడుతున్నాను ఉండగా ఆవిడ వెనక నుంచి వచ్చింది. ఆవిడ ఎప్పుడు కూడా తెలియదు, ఎవరో మనిషి వస్తున్నారు చెప్పి ఇలా రైట్ తరబోతే నాకు నీళ్ళ కమిషన్ వస్తుంటే అనంతలక్ష్మి మాట ఆవిడ మొహం సరించలేదు. ఇలా పైకి బొరతిలోపు టక్మని చెప్పి నాకు కొట్టింది. ఆ వీడియో మీరు అందరూ కూడా ప్రెస్ మీలో వాళ్ళు చూశారు కదా మీరు ఆల్రెడీ. సో దాని తర్వాత ఏం జరిగిందంటే నేను సీఏ గారి వెనకాల ఒక వెంకటేశ్వరం పటం ఉంటే పట్టం తీసుకొచ్చేసి ఆ పట్టం అక్కడ పెట్టి, మీరు నిజంగా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు
ఒట్టేసి మీరు నాకు నిజంగా ఒక రూపాయినా నాకు అప్పు ఇచ్చినట్టు ఏమైనా సరే దాని మీద ధర్మంగా ఉంటే దాన్ని ఒట్టేసి చెప్పమంటే నుంచి టాపిక్ డైవర్ట్ చేసి అక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంకొక తప్పుడు కేసు ఆమె పెట్టారనమాట. ఏమని ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తాము అది ఇది అని చెప్పేసాను. యాక్చువల్లీ నేను ఎవరికి ఉద్యోగాలు ఇప్పించే సందర్భం సిచ్యువేషన్ నేను లేని చెప్పాలంటే అసలు. సో అలాంటి తప్పుడు నాకు నా స్నేహితుడు ఒకప్పుడు నా స్నేహితుడు మురళి సాలపోయినప్పటికీ ఆ అబ్బాయికి నాకు ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ తీసుకొని ఈవిడ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈవిడ కేసు పెట్టింది అనమాట. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవిడ నా పార్ట్నర్ అని చెప్పి అనేటప్పుడు డబ్బులు ఎవరెక్కడి నుంచి రావాలి సార్? ఆవిడ ఎక్కడి నుంచి రావాలి? బికాస్ ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి. ఆవిడ ఇచ్చింది అసలు ఫర్మ్కి 2 లక్షలు, ఫర్మ్ కాదు గవర్నమెంట్ 1 లక్ష కట్టింది. ₹1 కూడా కట్టకుండానా ఫర్మ్కి డబ్బులు పెట్టాను మోసపోయాను చెప్పంటే దానికి ఎలా నమ్మాలి సార్? ఎందుకంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ డబ్బులు కూడా ప్రతి ఒక్కరు పెట్టాలంటే ప్రతి ఒక్కరు కంపెనీ అకౌంట్ పంపిస్తారు సార్. అది ఎక్కడే కాదు, ఇండియాలోనే కాదే, అక్రాస్ ఈ వరల్డ్ మొత్తానికి కూడా అదే రూల్ చెప్పాలంటే. సో నాకు డబ్బులు ఇవ్వకుండానా నేను తిరిగి ఆవిడ తిరిగి డబ్బులు ఇవ్వాలని చెప్పి నా మీద కేసులు పెట్టుకుంటూ నన్ను నా కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద ఇచ్చింది. పోనీ తర్వాత ఆవిడకి ఏమైనా ఉంటే కేసు ఫైల్ చేసి స్టేషన్ వరకు న్యాయం అడగాలి. ఇప్పుడు నేను ఎలాగైతే అడిగానో ఆవిడ అడిగారు. ఆవిడ కేసు తీసుకున్నారు. సో ఆవిడ కేసు తీసుకున్నప్పుడు పోలీసులు మంచోళ్ళు, నా కేసు తీసుకుంటే పోలీసులు చెడ్డోళ్ళు. అదే అవుతుంది సార్, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ కేసులోని నిరూపణలు ఉన్నాయా లేవో కోర్టుకి వెళ్ళి చూసుకోవాలి. అది లేదు ఇక్కడ ఏం జరిగింది, నా మీద కొట్టిన ఆవిడ సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది. అప్పుడు ఎప్పుడో జరిగిన కేసు ఇప్పుడు ఎలా పెడతామని తిరిగి నా మీద ఎలిగేషన్ పెడుతుంది. అవును సార్, ఎందుకు పెట్టామంటే నేను నా మీద కేసు పెట్టాక నన్ను రిమాండ్కి పంపించారు. మరి రిమాండ్లో కూడా నేనేమి ఆజన్మోహన్ కాదు కదా, అక్కడ నాకు ఇచ్చిన ప్రెస్ మీట్లో పెట్టారు చెప్పడానికి. అక్కడ నాకు అవకాశం లేదు. రిమాండ్కి వెళ్ళి కరెక్ట్గా గంట ముందు నేను కంప్లైంట్ ఇచ్చాను. అండ్ స్టేషన్ పరిధిలో స్టేషన్లో ఇలా కొడితే మనకి దానికి కన్ఫర్మ్గా కోర్టు పర్మిషన్ ఎవరికి కావాలి. సో నేను పోలీస్ వారికి ఇచ్చుకుంటే పోలీస్ వారు కోర్టు ఫైల్ తీసుకొని నాకు కరెక్ట్గా 23 రోజులు మీరు బెయిల్కి వచ్చారు. నేను రావడం ఆ వీడియో రావడం ఒకసారి జరిగింది మాట. అది నా అదృష్టమో దురదృష్టమో నాకు నిజంగా తెలియదు, రావడం జరిగింది. తర్వాత నేను 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను. బికాస్ నాకు లోపల క్లైమేట్ అట్మాస్ఫియర్ నాకు పడక నాకు సెట్ అవ్వలేదు చెప్పాలంటే. 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక లక్కీగా నాకు ఆ వీడియో వచ్చింది. ఆ వీడియో మీద నేను ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొకటి ఆవిడ దానికి సమాధానం ఏం చెప్పారు, నేను ఆవిడ దుర్భాషలు ఆడాను అని చెప్పేశారు. ఇదే మీరు కానీ ఆవిడనే పోనీ మళ్ళీ కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి నాకు ఆ సీసీ కూడా ఇమ్మని చెప్పండి అన్నాను. నేను లోపలికి వెళ్ళిన గంట తర్వాత ఆవిడ వచ్చారు సార్. ఆవిడ అసలు ఎప్పుడు వచ్చి కూడా నేను చూడలే చెప్పాలంటే. నేను ఆవిడ దుర్భాష ఎక్కడ ఆడుతాను సార్, నేను స్టేషన్లో ఉన్నాను. ఎందుకంటే స్టేషన్లోనే ఎస్ఐ గారు ముందే కూర్చున్నాను, వేరే ఎస్ఐ గారు ముందు బయట కూర్చోబెట్టారు. కూర్చుని అయిపోయింది లాస్ట్. సో అది జరిగింది సార్. నాకు అన్యాయం చేస్తే దయచేసి న్యాయం చేయించాను. వివక్ష నుంచి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ ఎదిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. సామాజిక వివక్షకు గురైన అంబేద్కర్ నేడు దేశ ప్రజల ఆరాధ్య దైవంగా ఎదిగారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పలువురు వక్తలు ప్రసంగించారు. సాధించగలమని అంబేద్కర్ నిరూపించారని, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా వాక్ స్వాతంత్రం లభించిందని, గత 5 సంవత్సరాలు అరాచకంపై పోరాడగలిగామని అన్నారు. దేశం ఎలా నడుచుకోవాలో నిర్దేశించాలని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రచన చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని ఘన నివాళులు అర్పించారు. దేశ పౌరులందరూ విద్యావంతులు కావాలన్న అంబేద్కర్ ఆశయ సాధనకు తదితరులు పాల్గొన్నారు. అంటే హెచ్ఐవితో జీవిస్తున్న ఈ పెద్ద గారు అలాగే ఆరంభ సారు తులసి మేడ గారు కూడా ఈ న్యూట్రిషన్ పిల్లలకి అందించడం జరుగుతుంది. అందరూ తీసుకున్నారా? ఆయన ఎవరో తీసుకోలేదా? పిల్లలు తీసుకుంటే పిల్లలకి నువ్వు తీసుకున్నా అయిపోయింది.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్ సిబ్బంది సుందర్ గారు, శ్రీనివాస్ గారు, అట్లాగే మన డాక్టర్ గారు, మేడం గారు అందరి సహకారంతో ఇక్కడ మరి పోషకాహారం పిల్లలకి అందించడం జరిగింది. అట్లాగే మరి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్లు అయితే మన హాస్పిటల్లో ఉంటాయి. ఈ సందర్భంగా వారికి పోషకాహారం ఏర్పాటు చేసినందుకు మరి మన సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆయన మాట్లాడతారు. ఈ సువిశాల భారతదేశంలో అట్టడుగునున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారత రాజ్యాంగ శిల్పికి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక భావజాలమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు గోదావరి భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతర అధికారులతో కలిసి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. అంబేద్కర్ శక్తివంతులకు వ్యతిరేకంగా ధైర్యంగా స్వరం వినిపించిన సంఘ సంస్కరణకర్త అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఆలోచన లేకుండా ఎవరిని అనుసరించకుండా ఆలోచించి పరిశీలించి సత్యాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అంబేద్కర్ గారి జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే హీ విల్ రైజ్ వాయిస్ అగేన్స్ట్ పవర్ఫుల్ పీపుల్. సో ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, అందులో 90 మెంబర్స్ ఒకటి అంటే మిగతా 10 మెంబర్స్ దానికి అగేన్స్ట్ మాట్లాడడానికి భయపడతారు. బట్ ఈ సచ్ పర్సన్ ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇఫ్ యూ డిఫర్స్ విత్ ఇట్ విల్ స్ట్రైట్ ఓపెన్లీ సే కదా. అది ఆ ధైర్యం అనేది జనరల్ చాలా మంది ఉండదు. సో ఈజ్ అ వన్ ఇండివిజువల్. ఎవరు ఎంత పెద్ద పెద్ద మహానుభావులైనా ఏదైనా మాట్లాడినా కూడా దాంతో బ్లైండ్గా దాన్ని ఫాలో అవ్వదు. దాన్ని ప్రాపర్గా థింక్ చేసి ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే కరెక్ట్, లేదంటే లేదు అనేది ఎంత పెద్దవాళ్ళతో అయినా కూడా విల్ గో అండ్ ఫైట్ ఫర్ ఇట్. సో దట్స్ అ మేజర్ క్యారెక్టర్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సెకండ్ వన్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఎలా ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఎలా ఉండాలనే దాంట్లో మన సోషల్ స్ట్రాటా ఏదైతే ఉంటుందో హైరార్కీ విలేజెస్లో ఎలా ఉంటాయి, సో వాటన్నిటిని మనం వేరే కంట్రీస్లోంచి ఒక ఇన్స్టిట్యూషన్ని తెచ్చుకొని డైరెక్ట్గా దీనిపైన ఎంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అతనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగాడు. అంటే బ్లైండ్గా మనం ఒక ఇన్స్టిట్యూషన్ని యూఎస్ నుంచో, యూకే నుంచో, ఆస్ట్రేలియా నుంచో, కెనడా నుంచో తీసుకొచ్చి మనం దాన్ని ఇక్కడ హై అలర్ట్ లో మెరైన్ పోలీసుల గస్తీ. అడిషనల్ ఎస్పీ సకినేటిపల్లి మండలం అంతర్వేది కోస్టల్ ఏరియాలో హై అలర్ట్ లో భాగంగా ఉగ్రవాదులు సముద్ర తీర ప్రాంతాల్లో దిగే అవకాశం ఉందని మెరైన్ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. అడిషనల్ ఎస్పీ మెరైన్ కోస్టల్ అధికారి ఎంబీఆర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో గస్తీ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కోస్టల్లో సీసీ కెమెరా టవర్ల ఏర్పాట్లు చేయడమైందని, ఇసుకలో దిగకుండా నడిచే మోటార్ వాహనాలు ఇవ్వడం జరిగిందని, కోస్టల్ మెరైన్ పోలీసులు కోస్టల్ తీర ప్రాంతాల రక్షణలో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐలు సోమశేఖర్ రెడ్డి, నాగార్జునులు సిబ్బంది పాల్గొన్నారు. దాని ప్రకారమే హాలిడేస్లో సండే కానీ సాటర్డే కానీ ఎనీ హాలిడేలో ఎక్కువ విజిటర్స్ బీచ్లకు వస్తే బీచ్ల్లో మొత్తం అందరినీ స్టాఫ్ ప్రజెంట్ పెట్టడం, దాని తర్వాత ఎస్ఐలు సిఏలు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ 2 రోజుల్లో ఇక్కడ పెట్టి ఏ ఇన్సిడెంట్లు జరగకుండా చూడమని చెప్పారు. దాని ప్రకారం మా సిఏలు ఎస్ఐలు అందరూ కలిపి బీచ్ల్లో సండేస్ సాటర్డేస్ ఎనీ హాలిడేస్లోనే బాగా ఉంటున్నారు, బాగా ఉండి ఉద్యోగం బాగా చేస్తారు. ఎటువంటి డెత్స్ లేకుండా ఉండాలని సార్ కోరిక ఏంటంటే బీచ్ల్లో ఎటువంటి డెత్ జరగకూడదు.
డెత్ ఇన్సిడెంట్లు జరగకూడదు, ఎవడు డ్రౌనింగ్ అయిపోయి మునిగిపోకూడదు. అందుకనే ముందే మన వాళ్ళు ఈ మైకులు అవి పెట్టుకొని ఎవరన్నా లోనకి వెళ్తూ ఉంటే ముందు నుంచి కేకలేసి మీరు లోనకి వెళ్ళొద్దు, ములగొద్దండి ఇక్కడికి అని చెప్పి దీనిలో మునిగిపోతారని చెప్పి, ఇంకా అప్పటికీ బియాండ్గానైతే మా దగ్గర మా హోమ్ గార్డ్స్ ఉన్నారు, స్విమ్మర్స్, వాళ్ళే పోయి తీసుకొచ్చి వాళ్ళు పోయి ఇలా తీసుకొని వస్తారు, వాళ్ళు రక్షించడం కూడా జరుగుతుంది. ఈ మధ్య మేము ఇంటెన్సిఫై చేయక ఒక 4-5 నెలల నుంచి మాకు ఇన్సిడెంట్లు ఏమీ లేవు. ఒక 5-6 నెలల నుంచి సిఏ గారు, ఎస్ఐ గారు, వీళ్ళు స్టాఫ్ ఎప్పుడైతే దీనిలో అలర్ట్గా ఉండి స్టాఫ్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి, ఇంతకు ముందంటే ఏదో అటు ఇటు ఉండేది, ఇప్పుడు మాత్రం కంప్లీట్గా మార్నింగ్ టు సాయంత్రం అందరినీ 6-6:30 చీకటి పడితే అందరినీ బీచ్లోంచి పంపించేస్తున్నారండి. లోనకి స్నానానికి వెళ్లకుండా చేసి అందరినీ ఇచ్చేస్తున్నారు. సిబ్బంది అందరూ ఇది ఒకే దీని మీద ఉండడం వల్ల ఈ డెత్ ఇన్సిడెంట్లు తగ్గాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైభవంగా నరసింహుని నక్షత్ర దీక్షామాల స్వాతి నక్షత్ర పూజలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా నరసింహుని నక్షత్ర దీక్షామాల స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించి పుణ్యావచనం, కలశ స్థాపన, 108 కలశాలకు ప్రత్యేక పూజలు, మాలధారణలకు స్వామివారి అభిషేకంలో సమయంలో అభిషేకాలను నిర్వహించారు. స్వాతి నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రం కావడం విశేషం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.